దేవుని అతి పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. క్రీస్తు పరిచర్య అనుచరులారా, విశ్వాసులారా, మీకందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ సురక్షితంగా ఆరోగ్యముగా ఉన్నారని, ఉండబోతున్నారని కూడా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరందరూ ఈ రకంగా ఈ క్రీస్తు పరిచర్యలో పాలిభాగస్తులే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటూ అనేక మందితో షేర్ చేస్తూ మీరు బలపడుతూ అనేక మందిని కూడా మీరు బలపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి నేను త్రియేక దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం చూసినట్లయితే దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం. గత కొద్ది రోజుల క్రితము మనము డిసెంబర్ ఆఖరి రోజుల్లో ఉన్నప్పుడు మనతో దేవుడు మాట్లాడిన మాటలను బట్టి, సిద్ధపాటు దేవుడు మనల్ని చేసిన రీతిని బట్టి, ఇదిగో మీకు ఏ వాగ్దానాలను దేవుడు అనుగ్రహించాడో మీకే తెలుసు. కానీ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ పరిచర్య కొరకు మేము ప్రార్థించినప్పుడు ఇదిగో దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం నిమిత్తమై, దేవుడు మాట్లాడినటువంటి వాగ్దానం నిమిత్తమై నేను మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి ఆలకించండి. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమ నొందునుగాక అని చెప్పుదురు, వారే సిగ్గు నొందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటిలో కూడా గత కొద్ది సంవత్సరాల నుండి మన ప్రియ బిడ్డలు కానివ్వండి, మనము కానివ్వండి, అనేక రకమైనటువంటి పరిస్థితులు గుండా నడిచాం. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఏ స్వజనుల మధ్య అయితే అవమానమును, సిగ్గును, భీతిని చూచామో, ఏ మనుషుల మధ్యలో అయితే మనము మన పరిస్థితులు ఒకానొక స్టేజ్లో దయనొందినటువంటి స్థితికి దిగజారిపోయినప్పుడు మనుషులు మాట్లాడేటువంటి మాటలు హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తాయి. మీరు బాగా గమనించినట్లయితే నీ స్థితి తగ్గిపోయినప్పుడు మనుషులు ఎవరు నిన్ను పట్టించుకోరు, మనుషులు ఎవరు నీ మీద జాలి చూపించరు. కానీ నీ మీద వారికి కలిగేటువంటి అభిప్రాయం ఏమవుతుంది అంటే మారుతుంది. నువ్వు ఒక మోసగాడిగా మారుతావు, నువ్వు ఒక చేతగాని వాడిగా మారుతావు, నువ్వు ఒక పనికిరాని వానిగా మారుతావు. మనుషులకు కష్టం వచ్చినప్పుడు, మనుషులకి ఇబ్బంది కలిగినప్పుడు అవతలి వాళ్ళని ఈ రకంగా ట్రీట్ చేస్తూ వస్తారు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనం గాయపరిచినను సరే, మనం బాధపరిచినను సరే, తెలిసి పాపము చేసినను, తెలియక పాపము చేసినను, తెలియక ఆయనని అపహసించి మాట్లాడినను, తెలిసి మాట్లాడినను కూడా మనకు క్షమాపణ అనుగ్రహిస్తూ మన మీద కృప చూపిస్తూ వస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, మనమనే కాదండి, యావత్ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మానవాళి నిమిత్తమే యేసుక్రీస్తు వారు రక్తం కార్చారు, అందరికీ పాప క్షమాపణ అనుగ్రహించారు. కానీ కొన్ని సంవత్సరముల నుండి, కొద్ది నెలల నుండి దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయం తెప్పరిల్లేటువంటి మాటని దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్యమునకు భయపడ్డావు నువ్వు, ఆయన మాట వినమని నిన్ను ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నిన్నెవరైతే ద్వేషించుచు ఆయన నామమును బట్టి నిన్ను తోసేశారో, యెహోవాని నమ్ముకున్న దానికి, దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించిన దానికి, లేదా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని నీ సొంత శక్తి ద్వారా కాకుండా దేవుని కార్యము కోసం ఎదురు చూచావే, దాని నిమిత్తమై కూడా అనేక మందికి నిందలు కలుగుంటాయి. ఎంతసేపు దేవుడు దేవుడు అంటావు, నువ్వు ప్రయత్నం చేస్తే కదా దేవుడు సాయం చేస్తాడని కొంతమంది డైలాగులు పలుకుతారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత ఎక్కువ కాదు. నువ్వెంత కష్టపడినో చిల్లు సంచిలో వేసినట్లనే ఉంటుంది చాలామంది వ్యవహారం అంతా. కానీ దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను లేవనెత్తితే, ఏ మనుషులైతే నీ వైపు వేలెత్తి చూపించారో వాళ్ళే సిగ్గునందుతారు.
అదే వాక్యం సెలవిస్తుంది ఇక్కడ బాగా మీరు గమనించినట్లయితే, మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు. అది మీరు సొంత వారు అయి ఉండొచ్చు, బ్రాకెట్లో పెట్టుకోండి, మీ స్నేహితులు అయి ఉండొచ్చు, అది ఎవరైనా అయి ఉండొచ్చు. మిమ్మల్ని ద్వేషించుచు మీ మీద వేలెత్తి చూపించినటువంటి ప్రతి మనిషి, లేదా మిమ్మల్ని బాధపరిచినట్టుగానే మంచిగా మాట్లాడుతూ, లేకపోతే మీరు బాధపడకూడదని లేదా మీరు ఇబ్బంది పడకూడదని పైకి మంచిగా మాట్లాడుతూ లోపల మిమ్మల్ని తిట్టుకునేటువంటి మనుషులు కూడా ఉంటారు. వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను ఎలా చేయబోతున్నాడంటే, మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందునుగాక అని చెప్పుదురు, వారే సిగ్గునందుదురు. ప్రియదేవుని బిడ్డలారా, నీ సంతోషం పరిపూర్ణమవబోతుంది. అది వాళ్ళు చూడాలని కోరుకుంటారు, కానీ వాళ్ళే సిగ్గునొందుతారు. ఇంతకాలం నువ్వు కార్చిన కన్నీరు ఏదైతే ఉందో, ఇంతకాలం నీ స్థితిని బట్టి నువ్వు ఏడ్చిన ఏడుపు ఏదైతే ఉందో, మనుషులు అంటున్న ప్రతి మాటని హృదయంలో దాచుకొని నలిగిపోయినటువంటి స్థితి ఏదైతే ఉందో, అందరి దగ్గర చెయ్యి చాచి అవమానకరమైనటువంటి స్థితిలో నిలబడ్డావేమో, లేదా చెయ్యి చాచి తిరిగి దాన్ని తీర్చలేనటువంటి స్థితిలో నిలబడ్డావేమో. అది ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా సరే ప్రియదేవుని బిడ్డ, ఇది అది అని కాదు. ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళని వెంటాడుతున్నాయి, ఎవరికి తగ్గ ఇబ్బందులు వాళ్ళని వెంటాడుతున్నాయి. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు అవమానం కలిగిందని చెప్పేసి మనుషుల్లాగా నిన్ను తోసేసేవాడు కాదు నీ దేవుడు. నీకు ఇబ్బంది కలిగిందని చెప్పి మనుషుల్లాగా చేతులు ఎత్తేసేవాడు కాదు నీ దేవుడు. దేవుడు నిన్ను అవమానపరిచిన వారి ఎదుటే నీ తలెత్తాలి. అది మన హీరోకి ఉండేటువంటి క్వాలిటీ, మన దేవుడికి ఉండేటువంటి క్వాలిటీ, మన తండ్రికి ఉండేటువంటి క్వాలిటీ. అది తండ్రి తన బిడ్డల క్షేమము కోసం ఆలోచించేవాడు. తన బిడ్డల్ని అవమానపరిచిన వారి ఎదుటే తన బిడ్డల స్థితిని మార్చాలని ప్రయత్నం చేసేవాడు. మరి ఈ లోక తండ్రి అలా ఆలోచిస్తే పరలోకపు తండ్రి ఇంకెంతగా మన గురించి ఆలోచిస్తాడో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎస్, ఈ నూతన సంవత్సరంలో నీవు ఆశీర్వదించబడబోతున్నావు, నీవు దీవింపబడబోతున్నావు. ఇదిగో నీ ఆశీర్వాదమును చూచి, నీ స్థితిని చూచి నీ స్వజనులు, నీ స్నేహితులు సిగ్గునొందబోతున్నారు. ఈ మనిషినా మనం కించపరిచాం, ఇదిగో ఈ మనిషినా మనము వేలెత్తి చూపించాం, ఆ దినాన వారి స్థితి బాగలేదని వారిని మనము అనరాని మాటలన్నామే. చాలామంది బాధపడుతున్నారు ప్రియదేవుని బిడ్డలారా. మీరు తెలియపరచకపోయినా నాకు, మీరు తెలియపరచకపోయినా నాకు కొన్ని పరిస్థితుల నిమిత్తమై కొంతమంది కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ పరిస్థితులు అర్థం చేసుకోగలుగుతున్నాం మేము. కానీ మీరు అధైర్యపడద్దు, మీరు కృంగిపోవద్దు. అసలు మీ పరిస్థితుల నిమిత్తమే దేనికి కృంగిపోవద్దు. మనకు మన తండ్రి ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు. మనుషులు చెయ్యి విడిచినట్లుగా ఆయన విడవడు. ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. నిన్ను దీవించాడు ఆల్రెడీ. నీవు ఈ వాగ్దానాన్ని స్వీకరించి నీవు నిలబడిన యెడల ఖచ్చితంగా దేవుడు నిన్ను లేవనెత్తేటువంటి రోజులు వచ్చేశాయి. నీ కన్నిటికీ జవాబు వచ్చేసింది. అంగీకరించి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. క్రీస్తు పరిచర్య అనుచరులు ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తు పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసులు కూడా యెషయా 66వ వచనం, 66వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప 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 ఆశీర్వాదాన్ని చూపిస్తాడు. ఆయన మీతో పాటు ఉత్సహించబోతున్నాడు. మీరు సంతోషిస్తే ఆయన సంతోషించబోతున్నాడు. మీరు ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తే వెంటనే మీ జీవితంలో కార్యము చేసి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతున్నాడు మన ప్రభువు. కాబట్టి తడువు చేయక, నీకు కలిగినటువంటి దుఃఖము నిమిత్తమై ఇక ఎన్నడూ కూడా వాటి గురించి ఆలోచించక, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం నిమిత్తమై, దేవుడు నిన్ను హెచ్చించు పరిస్థితుల నిమిత్తమై, ఇదిగో నిన్ను నీవు దేవునికి అప్పచెప్పుకుంటూ ముందు కొనసాగిపోదాం. మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకుంటూ మన తండ్రి వైపు చూస్తూ ముందు కొనసాగిపోయిన యెడల ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించే స్థితిలోని ఈ సంవత్సరం నిలవబడబోతున్నాం. ఆయన మనల్ని నిలబెట్టబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి మనల్ని ఆశీర్వదించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్.
ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. నీ అనాది సంకల్పములో ప్రభా నీ బిడ్డలందరినీ నువ్వు ఏర్పరచుకొని ఈ దినాన ప్రభానైనా ఆ బిడ్డలకి కలిగినటువంటి స్థితి నిమిత్తమై కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఏడుస్తున్నటువంటి బిడ్డలతో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి సహోదరి సహోదరులు, తండ్రి ప్రభానైన తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు ప్రభానైన అన్నలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభానైనా ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాగ్దానాన్ని వింటూ ప్రభానైనా దుఃఖిస్తూ ప్రభానైనా నీవు మాట్లాడే ప్రతి మాట నిమిత్తమై ప్రభా నీ ఆశీర్వాదము కోసం నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ హృదయాల్ని ప్రభానైనా నీవు ధైర్యపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇదిగో నీ వారి స్వజనుల ఎదుట ఎక్కడ ఏ స్థితిలో అయితే అవమానపడ్డారో, ఎక్కడ ఏ స్థితిలో అయితే దుఃఖపడ్డారో, ఎక్కడ ఏ స్థితిలో అయితే నలిగిపోయారో ప్రభా ఆ స్థితిలో నుండి లేవనెత్తబోతున్నామని బిడ్డలతో క్షుణ్ణంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించుంటుండగా బిడ్డలకు కావాల్సిన ఆర్థిక స్థితిని, ఆరోగ్యాన్ని, సామాజికంగాను ప్రభానైనా ఇదిగో ఆధ్యాత్మికంగాను ప్రభాన బిడ్డల్ని నీవు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. చెయ్యి చాచే చేయిగా కాకుండా ఇచ్చే చేయిగా బిడ్డల చేతులను నువ్వు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైనటువంటి యేసయ్య అధికారము కలిగినటువంటి నామములో ఏ బిడ్డలైతే ప్రభానైనా ఇదిగో విరిగిపోయినటువంటి స్థితిలో, నలిగిపోయినటువంటి స్థితిలో, చెదరిపోయినటువంటి స్థితిలో, విడిపోయినటువంటి స్థితిలో ప్రభానైనా ఏడుస్తూ దుఃఖిస్తూ కుటుంబాలు సహితము ప్రభాన గత సంవత్సరములు కూడా దుఃఖముతో ప్రభానైనా ఇదిగో వారు 2024ను ముగించారు. సంతోషముతో 2025ను ప్రారంభించులాగున ఇప్పుడే దీవెనల వర్షాన్ని బిడ్డల జీవితాల్లో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే ఆర్థిక సంబంధమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆయా గొడవలు, కొట్లాటలు ప్రవణ అవమానకరమైనటువంటి పరిస్థితి డబ్బు వల్ల కలుగుతుందో ప్రవణ, ఏ డబ్బు బిడ్డలకి లేదో ప్రవణ, ఆర్థికంగా ఎక్కడైతే నలిగిపోయారో అక్కడే నీవు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అక్కడే నీవు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అక్కడే నువ్వు ప్రవణ నా బిడ్డల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతమంది అప్పులు పాలైపోయి ప్రవణ భయంకరమైనటువంటి స్థితిలో బిడ్డలు ఉన్నారో బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ రకమైనటువంటి స్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు ప్రభా. అయా ఆ పరిస్థితుల నుంచి బిడ్డల్ని బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విశాలమైనటువంటి స్థలంకి బిడ్డల్ని తోడుకు వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను ఆశీర్వదించి నడిపించండి. బిడ్డల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా వివాహ సంబంధాలు చూస్తున్నారో సాటి అయిన సంబంధాలు మాత్రమే వచ్చునుగాక, నీ చిత్తంలో ఉన్న మ్యాచెస్ వచ్చునుగాక, ఘనముగా బిడ్డలకు వివాహాలు జరుగునుగాక. ఆరోగ్యం ప్రభానైనా నలిగిపోయినటువంటి స్థితిలో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ దినాన ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారో లేదా ప్రభాన నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నటువంటి బిడ్డలు ప్రభానైనా ఆ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా సరే వారికి సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ సేవకుడిగా ప్రభానైనా బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగ లేమిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకి ఉద్యోగము వచ్చునుగాక ప్రభానైనా. వారి కష్టార్జితాన్ని ప్రభానైనా వారు అనుభవించులాగున ప్రభాన బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలకి మంచి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. పరీక్షలు బిడ్డలు రాస్తుంటుండగా నీ జ్ఞానంతో బిడ్డలు నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఉత్తీర్ణమైనటువంటి స్థితిలో బిడ్డలకి ఆ ప్రతిఫలాన్ని నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా నూతనంగా బిజినెస్ ప్రారంభం చేస్తున్నారో లేకపోతే బిజినెస్లో లాసెస్ అయిపోయి గత సంవత్సరంలో ప్రభాన ప్రాఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారో బిడ్డలందరికీ నీ సహాయాన్ని అనుగ్రహించండి. విదేశాలకి ఈ ప్రభానైనా ఈ సంవత్సరం వెళ్ళాలని చదువు నిమిత్తమై లేదా ఉద్యోగ నిమిత్తమై బిడ్డలకి ప్రభాన ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేకపోతే ప్రభానైనా బిడ్డలకి ప్రభానైనా మంచి ప్రభానైనా ఉత్తీర్ణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభానైనా అది వ్యాపారాలు కానివ్వండి, చదువులు కానివ్వండి ఆ ప్రాంతాల్లో బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వీసా ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా బిడ్డల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా లీగల్ మ్యాటర్స్ ప్రభానైనా ఎదుగు ప్రభానైనా కోర్టు ఆర్డర్స్ వల్ల కానివ్వండి, లీగల్గా ల్యాండ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లోన్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అది ఏ రకమైనటువంటి ప్రాబ్లం, విడిపోయినటువంటి స్థితిలో భార్యాభర్తలు కుటుంబాలు ఎన్ని ఉన్నదో సరే ప్రభానైనా అవన్నీ తిరిగి సక్రమైనటువంటి రీతిలో బిడ్డలకి న్యాయాన్ని తీర్చి అన్ని కుటుంబాలు కలుసుకొని స్తుతించలాగిన బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్న. విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. బిడ్డలకి సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన్ని వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి
బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలను దేవులను కుమ్మరించమని ప్రార్థన చేస్తుంటగా ఈ నూతన సంవత్సరంలో నీ సేవకై సిద్ధపడి నీ కోసం నడవాలి, నీ కోసం బ్రతకాలి, నీ కోసం నిలబడాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డల హృదయాన్ని నీవు సందర్శించి నడిపించి భద్రపరిచి కాపాడి నీ ఆత్మను కుమ్మరించి బహుబలముగా బిడ్డలు ప్రజల్లోకి వెళ్ళలాగిన ప్రభానైనా నీ వాక్యాన్ని ప్రచురణ చేయు వారి లాగిన బిడ్డలు మారుదురుగాక. నీ సహాయ సహకారాన్ని సంతోషాలని బిడ్డలకు అందరికీ దీవెనలను అనుగ్రహించి నడిపించి కాపాడమని స్తుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.